ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన రోమన్ రెయిన్స్ గురించి అండ్ అలాగే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ గురించి అండ్ అంతే కాకుండా మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఈ వీడియోలో ఒక బ్యాడ్ న్యూస్ ఉందన్నమాట. సో, ఆ బ్యాడ్ న్యూస్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. సో, వీడియోని ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేపు జరిగే స్మాక్ డౌన్ గురించి మాట్లాడబోతున్నాం. సో, రేపు జరిగే స్మాక్ డౌన్ మనకి అంటే లైవ్ అనేది 5:30కే వస్తదన్నమాట. సో, యథావిధిగా రేపు మార్నింగ్ 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది స్మాక్ డౌన్‌ది. అండ్ ఈ స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనా వస్తున్నారన్నమాట. సో, జాన్ సీనా రేపు జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. కానీ బ్యాడ్ న్యూస్ ఏందంటే ఇదే జాన్ సీనాకి లాస్ట్ అంటే ఇక ఫైనల్ స్మాక్ డౌన్ అన్నట్టుగా అప్డేట్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అంటే ఇక స్మాక్ డౌన్‌లో కనిపించడంట మన జాన్ సీనా. సో, లాస్ట్ టైమ్ ఇక స్మాక్ డౌన్‌లో రేపే కనిపిస్తారంట మన జాన్ సీనా. దాని తర్వాత మళ్ళీ స్మాక్ డౌన్‌లో కనిపించరు అన్నట్టుగా అప్డేట్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇదే ఎపిసోడ్ కోసం కన్ఫర్మ్ ఉన్నారన్నమాట స్మాక్ డౌన్ కోసమైతే. అండ్ దాని తర్వాత స్మాక్ డౌన్ కోసం మళ్ళీ మన జాన్ సీనా కన్ఫర్మ్ లేరు. అండ్ ఇంకా ఎన్ని డేట్స్ మిగిలున్నాయి? 8 డేట్స్ మాత్రమే మిగిలున్నాయి. అండ్ ఈ 8 డేట్స్‌లో ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌కే అయిపోతదన్నమాట. రస్సెల్ పలూజా, క్రౌన్ జ్యువెల్, సర్వైవల్ సిరీస్, సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్. 4 డేట్స్ మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌కే పోతాయి. అండ్ ఇప్పుడు స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ దాని తర్వాత రా షో కోసం కూడా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట మన జాన్ సీనా. అండ్ దాని తర్వాత ఇంకో 2 డేట్స్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. సో, ఇంకా 2 డేట్స్ ఉన్నాయి మన జాన్ సీనాకి. బట్ అది ఎప్పుడు వస్తాడనేది క్లారిటీ అయితే లేదు. బట్ మెయిన్ ఏందంటే రేపు జరిగే స్మాక్ డౌన్‌లో జాన్ సీనా వస్తున్నారు. ఇదే మన జాన్ సీనాకి లాస్ట్ స్మాక్ డౌన్ అంట. అండ్ ఇంత కరెక్ట్‌గా అంటే ఇదే లాస్ట్ స్మాక్ డౌన్ ఎందుకని అంటున్నారంటే, సో, అంటే ఇంకా 2 డేట్స్ ఉన్నాయి గదా! ఆ డేట్స్‌లో ఎప్పుడో ఒకసారి స్మాక్ డౌన్‌లో రావచ్చు కదా! అని మీరు అనొచ్చు. బట్ మెయిన్ ఏందంటే రేపు జరిగే స్మాక్ డౌన్ ఎక్కడ జరుగుతుందో మీ అందరికీ తెలుసు. షికాగోలో జరగబోతుంది. అండ్ జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ ఎక్కడైతే చేసిండో, సో, రేపు స్మాక్ డౌన్ అక్కడే జరగబోతుందన్నమాట. మన జాన్ సీనా ఫస్ట్ టైమ్ స్మాక్ డౌన్‌లో డెబ్యూట్ చేసినప్పుడు షికాగోలోనే డెబ్యూట్ చేసిండు. అండ్ కట్ యాంగిల్‌కి ఛాలెంజ్ చేసిండు. అండ్ ఇప్పుడు అదే ఎరీనాలో, అదే స్టేడియంలో స్మాక్ డౌన్ జరగబోతుంది. సో, ఎక్కడైతే మొదలైందో అక్కడే ఎండ్ చేద్దాం అన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచిస్తుంది అన్నట్టుగా ప్లాన్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, దాన్ని బట్టి చూసుకుంటే ఇక మన జాన్ సీనాకి అంటే ఇక ఫైనల్ స్మాక్ డౌన్ రేపే అన్నమాట. సో, దాని తర్వాత స్మాక్ డౌన్‌లో కనిపించకపోవచ్చు. బట్ రూమర్స్ అయితే ఉన్నాయి. 2 డేట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 డేట్స్‌లలో ఏదో ఒక రోజు స్మాక్ డౌన్‌లో మళ్ళీ కనిపిస్తాడు అని. బట్ యాస్ ఆఫ్ నౌ ఏ స్మాక్ డౌన్ షో కోసం మన జాన్ సీనా అడ్వర్టైజ్ లేడు. రేపే ఇగ ఫైనల్ స్మాక్ డౌన్ అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ చూపిస్తుందన్నమాట. సో, ఇది చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఏదోలా అనిపిస్తుంది. జాన్ సీనా ఫ్యాన్స్‌కైనా సరే, డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కైనా సరే. అండ్ ఇంకా చూడాల్సింది చాలా ఉంది గదా! జాన్ సీనాకి. అండ్ ఇప్పుడు చాలా మ్యాచెస్ డిలే అయి ఉన్నాయి. ఆ మ్యాచెస్ అన్నీ చూడాలి. సో, ఇంకా ఎండ్ అవ్వలేదు గదా! అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ డేట్స్ అయితే అయిపోతున్నాయన్నమాట. సో, చాలా అంటే చాలా తక్కువ డేట్సే ఉన్నాయి. సో, ఆ తక్కువ డేట్స్‌గా అంటే 4 డేస్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌కే పోతాయన్నమాట. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా బుక్ చేస్తదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏందంటే మన బ్రాక్ లెస్నర్ రేపు జరిగే స్మాక్ డౌన్‌లో వస్తారు అన్నట్టుగా అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. సో, మన బ్రాక్ లెస్నర్ అంట షికాగోలోనే ఉన్నారంట. సో, అంత మంచిగుంటే బ్రాక్ లెస్నర్ రేపు జరిగే స్మాక్ డౌన్‌లో వస్తారు అని ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పుడు జాన్ సీనా వస్తున్నారు. బ్రాక్ లెస్నర్ వస్తున్నారు రేపు జరిగే స్మాక్ డౌన్‌లో. అండ్ అంతే కాకుండా మన సీఎం పంక్ కూడా అపియర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దానితో పాటుగా సో, ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం ఏజే లీ రిటర్న్ కోసం. అండ్ ఏజే లీ రిటర్న్ కూడా జరుగుతుంది అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి రేపు జరిగే స్మాక్ డౌన్‌లో. అండ్ మన డ్రూ మ్యాకెంటర్ కూడా రావచ్చు. అండ్ రేండీ ఆర్టన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మేబీ మన కోడీ రోడ్స్ కూడా రిటర్న్ చేసినా చేయొచ్చు రేపటి స్మాక్ డౌన్‌లో. ఎందుకంటే మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మెకింటైర్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్‌వి ఉన్నాయి. సో, ఆ ఫ్యూడ్‌ని కంటిన్యూ చేయడానికి కోడీ రోడ్స్ రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. ఆల్రెడీ కోడీ రోడ్స్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మేబీ కోడీ రోడ్స్ ఇక రిటర్న్ చేయాలి. సో, మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కోడీ రోడ్స్ ఏం చేస్తాడో, ఆయన ఇప్పుడు తను చాంపియన్ కాబట్టి కంపల్సరీగా అపియర్ అవ్వాల్సిందే స్మాక్ డౌన్‌లో. సో, చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ హైలో పెట్టుకున్నారు రేపు జరిగే స్మాక్ డౌన్ కోసమైతే.
బ్రాక్ లెస్నర్ వస్తారండి. జాన్ సీనా కన్ఫర్మ్ ఉన్నారు. అండ్ వీళ్ళ మధ్య మ్యాచ్ సెట్ అవ్వచ్చు. అండ్ సీఎం పంక్ ఏజెల్లీ రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట రేపు జరిగే స్మాక్ డౌన్ కోసం. అండ్ ఎవ్వరు గూడా స్మాక్ డౌన్‌ని మిస్ అవ్వకండి. వేరే లెవెల్‌లో ఉండబోతుంది. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను షో ముందు. సో మీరు కంపల్సరీగా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ అండ్ డామినిక్ మిస్టీరియో గురించి. సో వీళ్ళిద్దరి మధ్య సెకండ్ టైమ్ మ్యాచ్ జరిగింది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం మొన్న రాలో జరిగింది. ఆ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్స్ ఓడిపోయినారన్నమాట మళ్ళీ. అండ్ ఇక్కడితో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అయిందా అంటే ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ఏమంటున్నాయంటే ఇక్కడితో వీళ్ళ ఫ్యూడ్ ఎండ్ అవ్వలేదంట. అంటే మళ్ళీ వీళ్ళ మధ్య ఫ్యూడ్ కంటిన్యూ అవుతదంట. సో ఇప్పుడు వల్స్ కొలాయిల్లో మన డామినిక్ మిస్టీరియో ఫైట్ చేయబోతున్నారు. సో డబుల్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాంట్లో మళ్ళీ మన ఏజే స్టైల్స్ వెళ్తారు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి ఏ విధంగా చూపిస్తారో. ఇక్కడితో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవ్వలేదంట. సో నాకు తెలిసి మళ్ళీ ఏజే స్టైల్స్ అక్కడికెళ్తే బాగుండదని అనిపిస్తుంది. ఇంతకుముందు ఎళ్ళిండు. అండ్ అక్కడ ఫ్యాన్స్ అందరూ ట్రిపుల్ ఏలో ఫ్యాన్స్ అందరూ డామినిక్ మిస్టీరియో డబుల్ ఛాంపియన్ అవ్వాలని కోరుకున్నారు. చాలా అంటే చాలా ఫుల్ సపోర్ట్ చేసినారు డామినిక్ మిస్టీరియోకి. సో ఆ డబుల్ ఛాంపియన్ అయిపోయిన తర్వాత మేబీ వెళ్తే మంచిగుంటది కావచ్చు. బట్ సో చూద్దాం ఏ విధంగా చూపిస్తదనేది. సో ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇంకా ఎండ్ అవ్వలేదంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నిక్కీ బెల్లా గురించి. సో నిక్కీ బెల్లా రీసెంట్‌గా మన ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడిందన్నమాట. సో ట్రిపుల్ హెచ్ ఎరాలో ఉమెన్స్ డివిజన్‌లో మంచి పేరైతే సంపాదించగలుగుతున్నారు ఉమెన్స్ సూపర్ స్టార్స్ అని ఈ టైప్‌లో మంచిగా మాట్లాడింది. ఇదంతా ట్రిపుల్ హెచ్ వల్లనే. ట్రిపుల్ హెచ్ మంచి పుష్ అయితే ఇస్తుండు ఉమెన్స్ సూపర్ స్టార్స్‌కి అన్నట్టుగా మన నిక్కీ బెల్లా మాట్లాడిందన్నమాట ట్రిపుల్ హెచ్ గురించి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం క్లాష్ ఇన్ పారిస్ ఫ్యాన్స్ గురించి. అక్కడున్న ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి ఫుల్ సపోర్ట్ చేసినారన్నమాట. వేరే లెవెల్‌లో సపోర్ట్ చేసినారు. స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ఆలోచిస్తుంది అంటే సో ఇప్పుడు ఈ క్లాష్ ఇన్ పారిస్ చిన్న చిన్న ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కాకుండా ఏదో ఒక పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని ఫ్రాన్స్‌లో జరిపిస్తే మంచిగుంటదని ఆలోచిస్తుందన్నమాట. సో ఇప్పుడు చిన్న ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌కి వాళ్ళు ఇంతగానం సపోర్ట్ చేసినారు. అదే ఒక పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగితే సో వేరే లెవెల్‌లో సపోర్ట్ ఉంటది కదా ఇంకా. అండ్ ఆ షో కూడా వేరే లెవెల్‌లో సక్సెస్ అవుతుందన్న ఉద్దేశంతో మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. సో ఆ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతే ఏదో ఒక పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ మళ్ళీ మనకి పారిస్‌లో చూడడానికి దొరకచ్చు అన్నట్టుగా అప్డేట్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టోనీ డి ఏంజెలో గురించి. సో తను ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టార్ అన్నమాట. సో తొందరలోనే మెయిన్ రోస్టర్‌లో అడుగు పెడతాడు అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. మేబీ స్మాక్ డౌన్ అయినా కావచ్చు, లేదంటే రాలోనైనా కావచ్చు. దేంట్లో ఒక దాంట్లోనైనా డెబ్యూట్ చేస్తాడు తొందరలో అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు తను మన సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అవుతారన్న రూమర్స్ బి ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్ఎక్స్‌టీ నుండి ఈ టోనీ డి ఏంజెలో డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో వచ్చి సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అవుతారన్న రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఎంతవరకు నిజం అవుతదనేది మనకి ముందు ముందు తెలుస్తదన్నమాట. ఆల్రెడీ సెత్ ఫ్యాక్షన్‌లో ఇంకా మెంబర్స్ రావాలి. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సర్వైవర్ సిరీస్ కోసం సో క్రౌన్ జువెల్‌లోనైనా లేదంటే దాని తర్వాతనైనా న్యూ మెంబర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ గురించి మాట్లాడితే ఆల్రెడీ జిమ్మీ ఊసో రాలోకి వచ్చేసిండు. జిమ్మీ ఊసో, జే ఊసో ఇద్దరు టీమ్ అప్ అయిపోయినారు. సో రోమన్ రీన్స్ కూడా వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక టీమ్ అవుతారన్నమాట. అండ్ సీఎం పంక్, ఎల్ఏ నైట్ వీళ్ళిద్దరూ మన రోమన్ రీన్స్‌తో ఉంటారా, ఉండరా అనేది చూడాలి. సో అది ముందు ముందు తెలుస్తది. సో ప్రెజెంట్ అయితే టోనీ డి ఏంజెలో అంటే మెయిన్ రోస్టర్‌లో డెబ్యూట్ చేస్తారని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ మీ అందరికి తెలుసు మూవీలో యాక్ట్ చేస్తున్నాడని 'స్ట్రీట్ ఫైటర్' మూవీలో. అండ్ రోమన్ రైన్స్ క్యారెక్టర్ రివీల్ అయిందన్నమాట. అంటే ఏ క్యారెక్టర్‌లో ప్లే చేస్తున్నారో మనందరికీ తెలుసు. బట్ అది అఫీషియల్‌గా రివీల్ చేసినారు. అండ్ మూవీ ఏమో అక్టోబర్ 16న రిలీజ్ అవ్వబోతుంది. బట్ ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్‌లో. సో అక్టోబర్ 16, 2026లో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో చాలా టైం ఉంది ఈ మూవీ కోసం అయితే రిలీజ్ అవ్వడానికి. సో ఆల్మోస్ట్‌గా ఒక 1 ఇయర్ టైం ఉంది ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి. సో చూడాలి మరి ఎంత మంచిగా యాక్ట్ చేసినారో మన కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ ఈ మూవీలో. అండ్ కోడీ రోడ్స్ మూవీ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ రోమన్ రైన్స్ షూటింగ్ అయితే ఉందన్నమాట. ఈ మంత్‌లో ఎండ్ అవ్వబోతది మన రోమన్ రైన్స్ మూవీ షూటింగ్. అండ్ దాని తర్వాత కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం
వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను.